బ్రేకింగ్ న్యూస్. ప్రపంచాన్ని భయపెట్టిన ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ముగిసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ముందుగానే ప్రకటించారు. 12 గంటల ముందుగానే అమెరికా అధ్యక్షుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ముగిసింది అని ప్రకటించారు. కానీ ఇరాన్ ఎక్కడా ఒప్పుకోలేదు. పైగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమయాన్ని కూడా చెప్పారు. ముందుగా ఇరాన్ ప్రకటిస్తుంది, ఆ తర్వాత 12 గంటలకు ఇజ్రాయెల్ ప్రకటిస్తుంది, ఆ తర్వాత యుద్ధం ముగిసినట్టే. ఆ తర్వాత ఏ దేశానికి ఆ దేశం శాంతియుతంగా ఉండాలి, గౌరవప్రదంగా ఉండాలి అంటూ కొన్ని నీతి వ్యాఖ్యలు కూడా చేశారు ట్రంప్. మొత్తానికి ట్రంప్ చెప్పినట్టుగానే యుద్ధం ముగిసింది అని ఇటు ఇరాన్ అటు ఇజ్రాయెల్ కూడా ప్రకటించాయి. ఈ యుద్ధం 12 రోజుల నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. మధ్యలో ఎంట్రీ ఇచ్చింది అమెరికా. నిజానికి ఇది ఒక ప్రాక్సీ వార్గా మనం చూడాలి. అమెరికా ప్రోద్బలంతో ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. ఆ తర్వాత అమెరికా నుంచి B-2 బాంబర్లను అమెరికా పంపించింది. బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించి ఇరాన్లో ఉన్న అణుస్థావరాలపై అమెరికా దాడులు చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఆ యుద్ధాన్ని కొనసాగిస్తూనే వచ్చింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ చెబుతూనే వచ్చింది. ఇరాన్ ఇజ్రాయెల్పై మిసైల్స్ను ప్రయోగించింది. ఐరన్ డోమ్ను కూడా బైపాస్ చేసుకుని వెళ్ళే మిసైల్స్ను ప్రయోగించింది. అంతేకాదు ఎక్కడైతే పశ్చిమాసియాలో ఎక్కడైతే అమెరికా ఎయిర్ బేస్లు ఉన్నాయో వాటిని కూడా టార్గెట్ చేసుకుని ఇరాన్ దాడులకు పాల్పడింది. ఇప్పుడు మళ్ళీ మధ్యలో ట్రంప్ ఎంట్రీ ఇచ్చారు. సేజ్ ఫైర్ పాటించాలి అని ఆదేశాలు ఇచ్చారు. ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్ ఇరాన్ రెండు ఇప్పుడు పాటించడం మొదలుపెట్టాయి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది కదా. అవును, భవిష్యత్తు గతంలో మీరు ఏదో సినిమాలో వినుంటారు, మనం ఇక్కడ కూడా అన్వయించుకోవాలి. కానీ మనం ఈ యుద్ధంలో జరిగింది ఏంటి, ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? ట్రంప్ ఆదేశించారు, ఇజ్రాయెల్ యుద్ధాన్ని మొదలుపెట్టింది. ట్రంప్ ఆదేశించారు, ఇజ్రాయెల్ ఇరాన్ శాంతిని ప్రకటించాయి, సీజ్ ఫైర్ని ప్రకటించాయి. ట్రంప్ ఆదేశిస్తారు, యుద్ధాలు మొదలవుతాయి. ట్రంప్ ఆదేశిస్తారు, యుద్ధాలు ఆగిపోతాయి. ఇది ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశం. ఇది ప్రస్తుతం చర్చించుకుంటున్నటువంటి అంశం. ఒకవేళ అమెరికా నేరుగా ఇరాన్పై దాడి మొదలు పెడితే, అమెరికా నేరుగా ఇరాన్పై బాంబులు వేస్తే ప్రపంచంలో చాలా దేశాలు ఇరాన్కి సపోర్ట్ వస్తాయి. అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అని అందరూ కూడా అనుకున్నారు. కానీ అలాంటిది ఏం జరగలేదు. ట్రంప్ ఆదేశించారు, ఇజ్రాయెల్ దాడులు చేసింది. ట్రంప్ ఆదేశించారు, అమెరికా నుంచి బాంబర్లు వచ్చాయి. బంకర్ బస్టర్ మిసైల్స్ బాంబులను ఇక్కడ ప్రయోగించి ఇరాన్పై ప్రయోగించి వెళ్ళాయి. మళ్ళీ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఇరాన్ సీజ్ ఫైర్ని ప్రకటించింది, అటు ఇజ్రాయెల్ కూడా సీజ్ ఫైర్ని ప్రకటించింది. అంతేకాదు నిజానికి ట్రంప్ ఎప్పుడైతే చెప్పారో సీజ్ ఫైర్ ప్రకటించామో యుద్ధం ఆగిపోయింది అని నిన్నే ట్రంప్ ప్రకటించారు. కానీ ఇరాన్ మాత్రం చెప్పలేదు, మేమేమి దానికి కట్టుబడి లేము, మేము ప్రతీకారం తీర్చుకుంటాం, అమెరికా ఇంతకింత మూల్యం చెల్లించుకోవాల్సిందని ఇరాన్ అంది. చివరి వరకు కూడా ఇజ్రాయెల్పై మిసైల్స్ను ప్రయోగించింది. అంటే కింద పడ్డ ఆఖరి దెబ్బ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అని ఉంటుంది కదా, చివరి దెబ్బ మనదైతే ఆ కిక్కే వేరబ్బా. ఈ డైలాగ్ కూడా ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా. ఎస్, చాలామంది ఇలాగే అనుకుంటారు. ఆఖరి మాట మనది కావాలి, ఆఖరి దెబ్బ మనది కావాలి, ఆఖరి దాడి మనది కావాలి అని ఇలా చాలామంది అనుకుంటారు. ఇక్కడ ఇరాన్ కూడా బహుశా అలాగే అనుకుంది. ఇజ్రాయెల్పై ఆఖరి మిసైల్ మాదే కావాలి అని ఇరాన్ అనుకుంది. ఇజ్రాయెల్ పైకి కొన్ని మిసైల్స్ని ప్రయోగించింది. ఆ మిసైల్స్ దాడిలో కూడా కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్లో కొంతమంది చనిపోయారు కూడా. కానీ ఇజ్రాయెల్ ఎంతమంది చనిపోయారు అన్నది ఇంతవరకు ప్రకటించలేదు. సో మేము ఇంకా యుద్ధాన్ని ఆపలేదు అన్న ఇరాన్ చివరిగా ఇజ్రాయెల్పై కొన్ని మిసైల్స్ను ప్రయోగించి మేము కూడా యుద్ధాన్ని ఆపేస్తామని ఇరాన్ ప్రకటించింది. మరి ఇప్పుడు ఈ యుద్ధంలో జరిగిందేంటి, ఒరిగిందేంటి? ఇజ్రాయెల్ గెలిచిందా, ఇరాన్ గెలిచిందా, అమెరికా గెలిచిందా? అమెరికా వ్యూహం గెలిచిందా? అమెరికాకు పోయింది ఏమీ లేదు. హాయిగా కొన్ని ఆయుధాలు అమ్ముకుంది, కొన్ని ఆయుధాలను ప్రయోగించింది. ఇరాన్ని ఎలా దెబ్బ కొట్టాలనుకుంది అలా దెబ్బ కొట్టింది. ఇరాన్ని ఎలా భయపెట్టాలనుకుంది అలా భయపెట్టింది. ఇరాన్ని చూసుకొని ఎవరైతే ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నారో వాళ్లలో ఎలా భయాన్ని పుట్టించాలో అని అమెరికా ప్లాన్ చేస్తుందో అలా భయాన్ని పుట్టించింది. చివరిగా సీజ్ ఫైర్ అని ఒక అనౌన్స్ చేశారు అధ్యక్షులు వారు. ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. దానికి ఇరాన్ కాదు కాదు అంటూనే చివరికి ఓకే అని చెప్పక తప్పని పరిస్థితులు కూడా వచ్చాయి. మరి ఈ యుద్ధంలో గెలిచింది ఎవరు అని మీరు అనుకుంటూ ఉన్నారు. ఈ యుద్ధంలో గెలిచింది ఎవరు అని బిగ్ టీవీ ఒక పోల్ పెట్టింది. మీరేమనుకుంటున్నారు? 12 రోజులు మనం చూస్తూ ఉన్నాం కదా, రోజు ఏం జరగబోతోంది? ఒకరోజు ఇరాన్ ఇజ్రాయెల్పై మిసైల్స్ను ప్రయోగిస్తుంది, వెంటనే మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్పై మిసైల్స్ను ప్రయోగిస్తూ ఉంటుంది. అమెరికా ఎయిర్ బేస్లను బేస్ చేసుకున్నాడు. సిరియాలోను ఇరాక్లో ఉన్న ఎయిర్ బేస్లను పై ఇరాన్ దాడి కూడా చేసింది. ఇప్పుడు మనం అనుకుంటున్న ఏ దేశాలు ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ వస్తాయి అని? అటు రష్యా ఇరాన్పై చేసిన దాడిని ఖండించింది, ఇటు చైనా కూడా ఖండించింది. కానీ ఏవి నేరుగా రాలేదు. అమెరికా మాత్రం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి నేరుగా అమెరికా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఏ దేశాలు కూడా ఇది తప్పు అని ఖండించే కొన్ని దేశాలు, చైనా, రష్యా లాంటి దేశాలు తప్ప నేరుగా వచ్చిన పరిస్థితి లేదు.
అప్పటి వరకు ప్రాక్సీ వార్ కాస్త అమెరికా నేరుగా ఎంట్రీ ఇవ్వడంతో మూడో ప్రపంచ యుద్ధం జరిగిపోతుందేమని ప్రపంచ దేశాలు భయపడ్డాయి. స్టాక్ మార్కెట్లపై కూడా దాని ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిన్ననే ప్రకటించాడు, 12 గంటల తర్వాత ఏం జరగబోతోంది అని కూడా ట్వీట్ చేశాడు. 12 గంటల తర్వాత యుద్ధం ఆగిపోబోతోంది అని. ఏ దేశం ముందుగా యుద్ధాన్ని ఆపేస్తున్నట్టుగా ప్రకటించాలి, ఆ తర్వాత 12 గంటలకు ఇంకొక దేశం ఏ దేశం ప్రకటించాలి, ఆ తర్వాత 2 దేశాలు ఎలా ఆలుమగలుగా కలిసి ఉండాలి అనే విషయాన్ని కూడా అమెరికా అధ్యక్షుల వారు ట్రంప్ చెప్పేశారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ చెప్పినట్టే ఇక్కడ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేసింది, ఇరాన్ యుద్ధాన్ని ఆపేసింది, మేము యుద్ధాన్ని ఆపేశామనే విషయాన్ని ప్రకటించింది. మరి జరిగింది ఏంటి? అమెరికా ఇరాన్లో అణుస్థావరాలపై దాడి చేసింది, కానీ ఇంతవరకు శుద్ధి చేసిన యురేనియాన్ని మాత్రం పట్టుకోలేకపోయింది. ఇరాన్ కూడా చెప్పింది శుద్ధి చేసిన యురేనియాన్ని మేము తరలించేసాం, దాచేసామని. ఇజ్రాయెల్ కూడా చెప్పింది శుద్ధి చేసిన 400 గ్రాముల యురేనియాన్ని, 400 కేజీల యురేనియాన్ని ఎక్కడ దాచారో మాకు తెలుసు, ఆ విషయాన్ని కూడా మేము ట్రంప్కి చెప్తాం, ఆ తర్వాత ట్రంప్ మీపై గట్టి నిర్ణయం తీసుకుంటారు అని ఇజ్రాయెల్ కూడా చెప్పింది. చూడండి ఒకసారి, అదిగో ఆ దాడుల దృశ్యాలు చూడండి. 2 దేశాల్లోనూ ఇజ్రాయెల్ ఇరాన్ ఒక దేశంపై మరొక దేశంపైకి దాడుల కారణంగా చోటు చేసుకున్న విధ్వంసాన్ని చూడండి. మిసైల్స్ ప్రయోగించుకున్నారు, దాడులు చేసుకున్నారు, ఎంతోమంది ప్రాణాలు పోయాయి. ఇటు ఇరాన్లో ఎంతోమంది ప్రాణాలు పోయాయి, 1000 మంది వరకు ఇరాన్లో చనిపోయారు. అటు ఇజ్రాయెల్లో ఎంతోమంది ప్రాణాలు పోయాయి. ఇరాన్లో ఉన్న భారతీయులను వెనక్కు రప్పించేశాం, ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడ చిక్కుకున్న వాళ్ళు, అక్కడ ఉండిపోయిన వాళ్ళ ఆచూకీ గురించి భారతీయులు కూడా భయపడ్డారు, ఏం జరగబోతోందని. ఏ క్షణంలో ఎవరు ఉంటున్న ఇంటిపై, ఎవరు ఉంటున్న అపార్ట్మెంట్పై ఎటువైపు నుంచి మిసైల్ వచ్చి పడుతుందోనని భయభ్రాంతులకు గురయ్యారు. ఆ విధ్వంసానికి తాలూకు దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. 12 రోజుల పాటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగింది, సైనిక చర్యలు కొనసాగాయి. ఇవన్నీ అమెరికా కనుసన్నల్లోనే జరిగాయి. ఇప్పుడు అమెరికా జస్ట్ లైట్ స్విచ్ ఆఫ్ చేసినట్టుగా రేపు 12 గంటలకు యుద్ధం ఆగిపోతుందని ప్రకటించింది. ముందుగా ఇరాన్ ప్రకటిస్తుంది, ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రకటిస్తుంది, ఆ తర్వాత 2 దేశాలు సఖ్యంగా ఉంటాయని ప్రకటించింది. మరి ఈ విధ్వంసానికి కారణం ఏంటి? ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ విధ్వంసం ద్వారా ఒరిగిందేంటి? బహుశా అమెరికా కొన్ని ఆయుధాలను ఇజ్రాయెల్కి ఇచ్చి అమ్ముకుని ఉండొచ్చు. ఇరాన్పై ఎటువంటి దెబ్బ కొట్టాలి అని అనుకుంటూ ఉందో అలాంటి భయం ఇరాన్కి కలిగించింది. అంతేకాదు, నిజానికి మేము యుద్ధాన్ని ఆపలేదు అని ఇరాన్ అంటూ ఉన్నప్పుడు జేడీ వ్యాన్స్ కాల్ చేశారు, అమెరికా ఉపాధ్యక్షుడు కాల్ చేశాడు, ఇరాన్ని భయపెట్టారు, బెదిరించారు. ఒకవేళ మీరు యుద్ధాన్ని ఆపలేదు అనుకుంటే యుద్ధం కొనసాగించాల్సి ఉంటుంది, ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే కారణం, ఇప్పటికే చూసావుగా ప్రపంచ దేశాలు నీకు ఏ విధంగా సపోర్ట్ వచ్చాయని బహుశా భయపెట్టారు. దెబ్బకి ఇరాన్ దిగిరాక తప్పలేదు. ఇరాన్ కూడా మేము కాల్పుల విరమణ పాటిస్తున్నాం, సీజ్ ఫైర్కి అంగీకరిస్తున్నామని ఇరాన్ కూడా ప్రకటించింది. ఇరాన్ ఇప్పటికే మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమంటున్నారు, నేను యుద్ధాలు ఆపుతూ ఉన్నాను, అయినా నాకెందుకు శాంతి బహుమతి ఇస్తారులే, నోబెల్ శాంతి బహుమతి నాకెందుకు ఇస్తారులే అంటే బహుశా ట్రంప్కు ఒక కోరిక ఉంది, నోబెల్ శాంతి బహుమతి ఆయనకు కావాలనే కోరిక ఉంది. ఆయనకు నోబెల్ శాంతి బహుమతి కావాలనే కోరిక గురించి కూడా మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి చూడండి, ఒకసారి మొదటి బాక్స్లో అదిగో మిసైల్ వస్తున్నప్పుడు దృశ్యాలు. ఈ 12 రోజుల్లో జరిగినటువంటి విధ్వంసం జరుగుతున్నప్పుడు, విధ్వంసం తాలూకు ఇప్పుడు యుద్ధం ఆగిపోయిన తర్వాత ఉన్న దృశ్యాలు 2 మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి బాక్స్లో మిసైల్స్ దాడులు జరుగుతున్నప్పటి దృశ్యాలు, రెండో బాక్స్లో దాడులు జరిగిన తర్వాత కాలిపోయిన కార్లు, దెబ్బతిన్న ఇళ్ళు, ఆ శిథిలాల్లో ఎంతమంది చనిపోయారో ఇవన్నీ ఇప్పుడు అక్కడ కనబడుతున్నాయి. ఎయిర్ బేస్లపై చూడండి ఒకసారి. మొదటి బాక్స్లో ఎయిర్ బేస్లపై దాడులు జరిగినప్పుడు కాలిపోయిన విమానాలను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అవి ఆకాశంలో నుంచి దూసుకొచ్చి ఇజ్రాయెల్ పైన, ఇరాన్ పైన భూభాగంపై దాడులు జరుగుతూ ఉంటే ఎయిర్ బేస్లు ధ్వంసమైపోయాయి, మనుషుల నివాసాలు ధ్వంసమైపోయాయి. ఇప్పటికే ఖమేనీని అంతమొందిస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో ఆ దేశంలో ఉన్న అధికారులకు కూడా తెలియకుండా ఖమేనీని ఒక చోట, ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం చొరబడిన చోట ఖమేనీని దాచిపెట్టారు. ఖమేనీని లేపేద్దామని ఇజ్రాయెల్ ప్లాన్ చేసింది. ఇప్పుడు ఇరాన్ మాత్రం అంటూ ఉంది అమెరికా ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటాం అమెరికాపై అని. మరి ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తున్నట్టుగా ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్తులో ఏం జరగబోయే అవకాశం ఉంది? ఇప్పటికీ శాంతిగా ఉండే ఇరాన్, ఇప్పటికీ కాల్పుల విరమణను పాటిస్తున్నామని చెప్పే ఇరాన్ భవిష్యత్తులో ఇంతకింత ప్రతీకారం తీర్చుకునే చర్యలకు పాల్పడుతుందా? 400 కేజీల శుద్ధి చేసిన యురేనియాన్ని మేము దాచిపెట్టామని తరలించాం,
అది కనుక్కోవటం అసాధ్యం అని ఇరాన్ చెబుతోంది. దాంతో అణుబాంబు తయారు చేసి మరికొన్ని సంవత్సరాల తర్వాత మరోసారి కుదిరినప్పుడు అటు ఇజ్రాయెల్ పైన ఇటు అమెరికా పైన దాడులకు ప్లాన్ చేసే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మొదటి బాక్స్లో దాడులు జరుగుతున్నప్పుడు భీకర దృశ్యాలు చూడండి ఒకసారి. ఆ ఆకాశ హర్మ్యాలు కూడా ఊగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ దాడుల కారణంగా అలాంటి ఆకాశ హర్మ్యాలు దెబ్బతిన్న దృశ్యాలు ఇప్పుడు ఇటు ఇజ్రాయెల్లో కనబడుతున్నాయి, అటు ఇరాన్లోనూ కనబడుతున్నాయి. ఆ విధ్వంసం తాలూకు దృశ్యాలు చూడండి. దట్టమైన పొగ, మంటలు, అందులో ఎంతోమంది ప్రాణాలు, ఎంతో ఆస్తి నష్టం జరిగిన దృశ్యాలు. మరి ఇప్పుడు ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచిందా, ఇరాన్ గెలిచిందా, లేదంటే అమెరికా గెలిచిందా? మేం పెట్టిన పోల్లో అమెరికా గెలిచిందని 17% అంటూ ఉంటే ఇజ్రాయెల్ గెలిచిందని 43% మంది అంటూ ఉన్నారు. ఇరాన్ గెలిచిందని 39% మంది అంటూ ఉన్నారు. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి. కానీ భవిష్యత్తులో ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది అని ఇప్పటికే మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం ఎడతెగకుండా జరుగుతూనే ఉంది. అక్కడ ఉన్న హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టాలి అని, పూర్తిగా వాళ్ళని అంతమొందించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. హమాస్ చెరలో ఉన్న బందీల విడుదలకు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇంతకుముందే 2 రోజుల క్రితం మనం చూసాం ఇజ్రాయెల్ గాజా వార్ కూడా తుది దశకు చేరుకుంది. ఇక హమాస్ యుద్ధాన్ని ఆపేసి బందీలను అప్పగించాలి, మా బందీలను మా దగ్గర నుంచి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిన బందీలను మీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. అటు రష్యా ఉక్రెయిన్ మధ్య కూడా యుద్ధం జరుగుతుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని కూడా అమెరికా అధ్యక్షుడు ఏమీ ఆపలేకపోతున్నాడు. ఆపేస్తాను అని చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక దశలో ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా జెలెన్స్కీ కూడా అమెరికా అధ్యక్షుడి మాటను వినకపోవడంతో అమెరికా అధ్యక్షుడికి జెలెన్స్కీకి మధ్య కూడా విభేదాలు వచ్చాయి. గతంలో వైట్ హౌస్లో ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు అమెరికా అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా వెటకారంగా మాట్లాడిన సందర్భం ఉంది. జెలెన్స్కీ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి, ఉపాధ్యక్షుడికి జేడీ వాన్స్కి కూడా ధీటైన జవాబే చెప్పాడు. మరి ఆ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం విషయంలో కూడా క్లారిటీ లేదు. ఇటు గాజా ఇజ్రాయెల్ యుద్ధం గురించి కూడా క్లారిటీ లేదు. కానీ మొన్న పాకిస్తాన్ మన దేశానికి జరిగిన యుద్ధంలో కూడా ట్రంప్ ఇలాగే కలగజేసుకున్నాడు. అనౌన్స్ చేయడానికంటే ముందే యుద్ధాన్ని ఆపేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ఇలాగే ముందే ట్రంప్ చెప్పాడు. దీనికి వాణిజ్య యుద్ధాన్ని చెప్పాను, నేను వాణిజ్య యుద్ధం చేస్తాను, ఇద్దరితో కూడా వాణిజ్యాన్ని కట్ చేసుకుంటాను అని ప్రకటించడంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని చెప్పాడు. అంటే ఇరు దేశాలు పాకిస్తాన్ కావచ్చు, మన దేశం ప్రకటించడానికంటే ముందే అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పులు ఆగిపోయాయని. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కూడా కాల్పులు ఆగిపోయాయని అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు. అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత కూడా చివరి వరకు కొంత ఉత్కంఠ కొనసాగినప్పటికీ చివరి దెబ్బ మనదే కావాలి అని ఇజ్రాయెల్పై ఇరాన్ కొన్ని మిసైల్స్ను ప్రయోగించి ఆ తర్వాత ఎట్టకేలకు ఇరాన్ కూడా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనను ఒకసారి ఆ ట్వీట్ ఏంటో మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు నేను చూపిస్తాను. కాల్పుల విరమణకు ముందు అమెరికా అధ్యక్షుడు చేసిన ట్వీట్ ఏంటో చూస్తాను. ఆ ట్వీట్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కానీ ఈ యుద్ధంలో గెలిచింది మాత్రం ఎవరని అనుకుంటూ ఉన్నారు? అమెరికా గెలిచిందా, ఇజ్రాయెల్ గెలిచిందా, ఇరాన్ గెలిచిందా? మీరేమనుకుంటూ ఉన్నారు? అదిగో ఆ ట్వీట్ చూడండి. ఎవరు ఎప్పుడు సీజ్ ఫైర్ని అనౌన్స్ చేస్తారు, సరిగ్గా 6 గంటల తర్వాత ఏం జరుగుతుంది, 6 గంటల తర్వాత సీజ్ ఫైర్ని ప్రకటించిన తర్వాత 12 గంటల్లో ఏం జరుగుతుంది, ఆ 12 గంటల తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ ఒక ముహూర్తం పెట్టినట్టు ట్రంప్ అన్నీ కూడా ఆ టైం, డేట్ ఇవన్నీ అనౌన్స్ చేస్తూ ట్వీట్ చేశారు. సరిగ్గా అదేవిధంగా కొంచెం అటు ఇటులో అదేవిధంగా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఇరాన్ అటు ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇప్పుడు ఇరాన్లో మాత్రం భారీ విధ్వంసమే జరిగింది. ఇరాన్లో భారీ విధ్వంసం జరిగింది. ఎక్కడికక్కడ కూలిపోయిన భవనాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇరాన్ ఎయిర్ స్ట్రిప్లో ధ్వంసమయ్యాయి. ఇరాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు అని చెప్తూ ఎక్కడైతే అణుశుద్ధి కర్మాగారాలు ఉన్నాయి, అణుశుద్ధి కర్మాగారాలను కూడా ధ్వంసం చేసింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ వీటిపైన బంకర్ బస్టర్ బాంబులతో ధ్వంసం చేసింది. ప్రస్తుతం యుద్ధం ఆగిపోయిన 2 దేశాల్లోనూ ఆ యుద్ధం మిగిల్చిన విధ్వంసం మాత్రం కళ్ళకు కనబడుతూనే ఉంది. ఆ విధ్వంసాన్నే మీరు ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ దృశ్యాలు చూస్తే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.